పరిశోధనా కేంద్రం పూణే నగరంలో కలదు. సిల్క్ సిటీగా వ్యవహరించే నగరం కూడా పూణే నగరం. జాతీయ భాషల పరిశోధనా కేంద్రం మైసూర్. సిఎఫ్టిఆర్ఐ జాతీయ ఆహార సాంకేతిక పరిశోధనా కేంద్రం మైసూర్. సిల్క్ సిటీ లేదా సిల్క్ బోర్డు యొక్క ప్రధాన కార్యాలయం మైసూర్ నగరంలో కలదు. నెక్స్ట్, సో 3 సిఎఫ్టిఆర్ఐలు భారతదేశంలో కలదు. సిఎఫ్టిఆర్ఐ పేరు మారుతూ ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. సిఎఫ్టిఆర్ఐ 3 సిఎల్ఆర్ఐలు కలవు. 3 సిఎల్ఆర్ఐ సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లేదా జాతీయ తోళ్ల పరిశోధనా సంస్థ చెన్నై నగరంలో కలదు. జాతీయ తోళ్ల పరిశోధనా సంస్థ సిఎల్ఆర్ఐ జాతీయ తోళ్ల పరిశోధనా సంస్థ చెన్నై నగరంలో కలదు. సెకండ్, ఇంకొక సిఎల్ఆర్ఐ సెంట్రల్ ల్యాక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జాతీయ లక్క పరిశోధనా కేంద్రం. జాతీయ లక్క పరిశోధనా కేంద్రం జార్ఖండ్ రాష్ట్రంలోని ముక్నాన్ అనే ప్రాంతంలో కలదు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ముక్నాన్ అనే ప్రాంతం. వాస్తవానికి భారతదేశంలో లక్క ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం వచ్చి బీహార్. భారతదేశంలో లక్క ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం బీహార్. కానీ లక్క ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నదైతే బీహారే, కానీ జాతీయ లక్క పరిశోధనా కేంద్రం మాత్రం జార్ఖండ్ రాష్ట్రంలో కలదు. ఎందుకంటే ఈ బీహార్ జార్ఖండ్గా విభజించక ముందు ఉమ్మడి బీహార్లో జాతీయ లక్క పరిశోధనా సంస్థ లేదా సెంట్రల్ ల్యాక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను నెలకొల్పడం జరిగినది. నెక్స్ట్, థర్డ్ సిఎల్ఆర్ఐ, 3వ సిఎల్ఆర్ఐ. 3 సిఎల్ఆర్ఐలు ఉంటాయి అని చెప్పుకున్నాం భారతదేశంలో. వన్ ఈ సెంట్రల్ ల్యాక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, జాతీయ తోళ్ల పరిశోధనా సంస్థ, జాతీయ లక్క పరిశోధనా సంస్థ. 3వది సెంట్రల్ లెప్రసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, జాతీయ కుష్టు పరిశోధనా సంస్థ. Central Leprosy Research Institute is located in జాతీయ కుష్టు పరిశోధన సంస్థ is located in the బెంగళూరు. 3 సిఎల్ఆర్ఐలు కలవు. ఈ చెన్నై నగరానికి ఇంకొక ప్రాధాన్యత కలదు, వెరీ వెరీ ఇంపార్టెంట్. జాతీయ పవన పరిశోధనా సంస్థ, జాతీయ పవన విద్యుత్ పరిశోధనా సంస్థ. జాతీయ పవన విద్యుత్ పరిశోధనా సంస్థ చెన్నై నగరంలో కలదు. జాతీయ తోళ్ల పరిశోధనా సంస్థ ఉన్నటువంటి చెన్నై నగరంలో జాతీయ పవన విద్యుత్ పరిశోధనా సంస్థ నేషనల్ విండ్ ఎనర్జీ రీసెర్చ్ సెంటర్ ఈస్ లొకేటెడ్ ఇన్ చెన్నై. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ విచ్ ఆస్క్డ్ రిపీటెడ్లీ ఫర్ సెవరల్ టైమ్స్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జాతీయ పవన విద్యుత్ పరిశోధనా సంస్థ లేదా నేషనల్ విండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద సిటీ నోన్ యాజ్ చెన్నై. కేంద్రీయ పరిశోధనా సంస్థల్లో మీరు గమనించిస్తే ఇంకా ముఖ్యమైనటువంటి కేంద్రీయ పరిశోధనా సంస్థలు ఆయుష్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మన ఆర్ఆర్బి ఒక ఎగ్జామ్లో ఆయుష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియో యొక్క ప్రధాన కార్యాలయం అని అడిగి మిగిలినటువంటి సంస్థల యొక్క ప్రధాన కార్యాలయం అడిగాడు. ఆప్షన్స్లో మిగిలినవి ఇచ్చాడు అనమాట. అంటే దీని మీద మనం తప్పనిసరిగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ అనగా ఆయుర్వేద, ఆయుష్లో ఏ అనగా ఆయుర్వేద, వై అనగా యోగా, యు అనగా యునాని, ఎస్ అనగా సిద్ధ, హెచ్ అనగా హోమియో. జాతీయ ఆయుర్వేద పరిశోధన. మీరు సాధారణంగా ఏమనుకుంటారు, ఆయుర్వేద కానీ, యోగా కానీ, యునానీ కానీ, సిద్ధా కానీ, హోమియో కాబట్టి కేరళలో వీటి యొక్క ప్రధాన కార్యాలయాలు ఉంటారు.
సాధారణంగా ఎట్టి పరిస్థితుల్లో ఆయుష్ యొక్క ప్రధాన కార్యాలయాల్లో ఏది కూడా కేరళలో లేదు. వైద్యపరంగా లేకపోతే మెడిసినల్ ఇంపార్టెంట్ ప్లాంట్స్ కెన్ నాట్ బి గ్రోన్ ఇన్ ద వాటర్ సాయిల్స్. అధికంగా నీళ్లు లభించే ప్రాంతాల్లో వైద్య లక్షణాలు కలిగినటువంటి వృక్షాలు పెరగడం అనేది దాదాపుగా సాధ్యపడదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద జాతీయ ఆయుర్వేద పరిశోధనా సంస్థ జాతీయ ఆయుర్వేద పరిశోధనా సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఈస్ లొకేటెడ్ ఇన్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, జైపూర్ నగరం. రాజస్థాన్లోని జైపూర్ అనే నగరంలో, ఆప్షన్స్లో మీరు ముందు ఎలిమినేట్ చేసే జైపూర్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఆయుర్వేద ఎప్పుడైనా చూడండి, గుర్తుపెట్టుకోండి, మెడిసినల్ ఇంపార్టెంట్ ప్లాంట్స్ లేదా వైద్య రంగంలో ఉపయోగించే వృక్షాలు సాధారణంగా నీళ్లు తక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో పెరుగుతాయి. అంటే ఆయుర్వేద పరిశోధనా సంస్థ, జాతీయ ఆయుర్వేద పరిశోధనా సంస్థ ఎక్కడుంది? జైపూర్లో ఉంది. నెక్స్ట్ యోగా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా జాతీయ యోగా పరిశోధనా సంస్థ ఈ జాతీయ యోగా పరిశోధనా సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. నెక్స్ట్ యునాని, జాతీయ యునాని పరిశోధనా సంస్థ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునాని జాతీయ యునాని పరిశోధనా సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం బెంగళూరులో కలదు. బెంగళూరు. నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జాతీయ సిద్ధ పరిశోధనా సంస్థ చెన్నై నగరంలో కలదు. జాతీయ సిద్ధ వైద్య పరిశోధనా సంస్థ చెన్నై నగరంలో కలదు. నెక్స్ట్ హోమియో, హెచ్చనగా హోమియో యొక్క ప్రధాన కార్యాలయం జాతీయ హోమియో పరిశోధనా సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం కలకత్తాలో కలదు. ప్రధానంగా 5 ప్రధాన కార్యాలయాలు: జాతీయ ఆయుర్వేద పరిశోధనా సంస్థ జైపూర్లోను, జాతీయ యోగా పరిశోధనా సంస్థ న్యూఢిల్లీలోను, జాతీయ యునానీ పరిశోధనా సంస్థ బెంగళూరులోను, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జాతీయ సిద్ధ వైద్య పరిశోధనా సంస్థ చెన్నై నగరంలోను, జాతీయ హోమియో పరిశోధనా సంస్థ కలకత్తా నగరంలోను కలవు. సో ఇటువంటి ఆయుష్ ప్రధాన కార్యాలయాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఒక చిన్న పాయింట్ ఉంది. ఇక్కడ చూడండి, ఆయుర్వేద విద్యాపీఠం లేదా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, రెండు ఒకటైనా వేరువేరా? రెండు పూర్తి విరుద్ధమైనటువంటి పరిశోధనా సంస్థలు. గుర్తుపెట్టుకోండి, జాతీయ ఆయుర్వేద పరిశోధనా సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం జైపూర్లో, ఆయుర్వేద విద్యాపీఠం గుజరాత్లోని జామ్నగర్లో కలదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క ఆయిల్ రిఫైనరీ గల నగరమైనటువంటి జామ్నగరంలో ఆయుర్వేద విద్యాపీఠం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద లేదా జాతీయ ఆయుర్వేద పరిశోధనా సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం రాజస్థాన్లోని జైపూర్లో కలదు. ఇవి సాధారణంగా ఆయుష్కి సంబంధించినటువంటి పరిశోధనా కేంద్రాలు. నెక్స్ట్, సో కొన్ని వైద్య రంగంలో ఉన్నటువంటి పరిశోధనా సంస్థల గురించి చూద్దాం. సన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ 2014 సంవత్సరంలో సన్ మైక్రోసిస్టమ్స్ అనే సంస్థ, అమెరికా దేశానికి చెందినటువంటి సన్ మైక్రోసిస్టమ్ యొక్క ఆర్థిక సౌజన్యంతో మరియు హైదరాబాద్ నగరంలోని సిసిఎంబి యొక్క సాంకేతిక పరిజ్ఞానంతో సన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే సంస్థను హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయటం జరిగింది. సన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్.
దీనికి ఆర్థిక $1 మిలియన్ ఇచ్చినటువంటి సంస్థ అయినటువంటి సన్ మైక్రో సిస్టమ్స్ మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని CCMB సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉన్నటువంటి సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీ యొక్క సాంకేతిక పరిజ్ఞానం మరియు సన్ మైక్రో సిస్టమ్ యొక్క ఆర్థిక సౌజన్యంతో సన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. సన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. నెక్స్ట్, అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబియల్ టెక్నాలజీ. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబియల్ టెక్నాలజీ సూక్ష్మజీవ అంతర్జాతీయ సూక్ష్మజీవ బయోటెక్నాలజీ సంస్థ. అంతర్జాతీయ సూక్ష్మజీవ బయోటెక్నాలజీ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం చండీగఢ్లో కలదు. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబియల్ టెక్నాలజీ ఈజ్ లొకేటెడ్ ఇన్ యొక్క ప్రధాన కార్యాలయం చండీగఢ్ నగరంలో కలదు. నెక్స్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిష్యూ కల్చర్ అండ్ బయో ప్రిజర్వేషన్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ టిష్యూ కల్చర్ అండ్ బయో ప్రిజర్వేటర్. జాతీయ కణజాల వర్ధనం మరియు జీవ పరిరక్షణ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం తమిళనాడులోని తిరుచిరాపల్లిలో కలదు. నెక్స్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జాతీయ న్యాచురోపతి యొక్క పరిశోధనా సంస్థ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతి యొక్క ప్రధాన కార్యాలయం పూణే నగరంలో కలదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతి జాతీయ న్యాచురోపతి యొక్క పరిశోధనా సంస్థ పూణే నగరంలో కలదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతి ఈజ్ లొకేటెడ్ ఇన్ పూణే. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిష్యూ కల్చర్ అండ్ బయో ప్రిజర్వేటర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ తిరుచిరాపల్లి. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబియల్ టెక్నాలజీ ఈజ్ లొకేటెడ్ ఇన్ చండీగఢ్. నెక్స్ట్, కమింగ్ టు ద వెరీ వెరీ ఇంపార్టెంట్ CMAP సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ వైద్య మరియు సుగంధ ద్రవ్య మొక్కలపై పరిశోధనా సంస్థ. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ జాతీయ వైద్య మరియు సుగంధ ద్రవ్య వృక్షాల యొక్క పరిశోధనా కేంద్రం కార్యాలయం. CMAP ఈజ్ లొకేటెడ్ ఇన్ లక్నో. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ వైద్య మెడిసినల్ ఆరోమాటిక్ అండ్ సుగంధ ద్రవ్యాల మొక్కల యొక్క పరిశోధనా సంస్థ లక్నో నగరంలో కలదు. నెక్స్ట్, నిమ్హా వెరీ వెరీ ఇంపార్టెంట్ పరిశోధనా సంస్థ. మీరు జాగ్రత్తగా గమనించి చూస్తే ఈ యొక్క పరిశోధన సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ నిమ్హాక్. దీంట్లో మీకు బోర్డు చూస్తే మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సాధారణంగా దీని యొక్క ప్రధాన కార్యాలయం ఒక చోట ఉంటుంది, దీని యొక్క ప్రాంతీయ కార్యాలయాలు 2 కలవు. దీని యొక్క ప్రధాన కార్యాలయం బెంగళూరులో కలదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ యొక్క ప్రధాన కార్యాలయం బెంగళూరు నగరంలో కలదు. కానీ దీనికి 2 ప్రాంతీయ కార్యాలయాలు కలదు. వాటిలో ప్రధానమైనటువంటి ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్ మరియు 2 రాంచీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ యొక్క ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంటే దాని యొక్క